ప్రైస్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, అందరు బాగున్నారా? మీరు బాగుండాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మేము మా కోసం, మా పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణము చాలా పెద్ద కారణమే. ఏంటంటే, చానాలుగా ఇంచుమించు ఒక సంవత్సరం అవుతుంది నేను ఎప్పుడో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినది ఆ రోజుల్లో లాస్ట్ ఇయర్ నేను వీడియోస్ చేయడం జరిగేది. అలాగే నార్మల్గా కూడా పాటలు అయినా రిలీజ్ చేస్తాను, నేను మీకు తెలుసు. అయితే ఈరోజు ఒక బాధాకరమైన నాకు చాలా బాధేసిన సంగతి ఏంటంటే, మీతో మాట్లాడబోయే సంగతి, పార్వతి గారు ఉన్నారు కదండి, ఆమె చాలాసార్లు ఆమె మీద నేను వీడియోస్ చేశాను. ఏది ఉంటే అది మాట్లాడమని చెప్పాను. ఏ సంగతి ఉంటే అది నేను వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అడిగేదాన్ని, గౌరవపూర్వకంగా చెప్పాను కూడా. అయితే ఇక సర్లే, తర్వాత సరే తను అలానే మాట్లాడుతూ ఉంటుంది, తను అలాగే ప్రవర్తిస్తుందని నేను వదిలేశాను. కానీ మొన్నటి కాల సమయంలో దేవుని పిల్లలారా, చాలా బాధేసిందండి నాకు. ఎందుకంటే మొన్న సాంబశివరావు అన్నగారు క్రాంతి గారితో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చాలా మంది చూశారు, కొన్ని లక్షల మంది చూశారు. ఇప్పటికే 5 లక్షల మంది పైనే ఆ ఇంటర్వ్యూని చూశారు. అందులో చాలా విషయాలను అన్న మాట్లాడడం జరిగింది. అయితే ఆ యొక్క వీడియో తీసుకుని కరుణాకర్ గారు ఇంచుమించు 4-5 ఎపిసోడ్ల కింద చేసి ఆ సాంబన్న మాట్లాడిన విషయాలకి వేరుగా వంకరగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా మనం చూసాం చాలా సందర్భాలు. సరే, అలా ఉండగా సరే ఆయన మాట్లాడారు, కరుణాకర్ గారు మాట్లాడారు, తర్వాత అన్న కూడా మాట్లాడుతున్నారు, తర్వాత లలిత్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి సంభాషణలో వారి యొక్క ఇరువురు మధ్య అట్లా జరుగుతూ ఉంది. సమాధానం చెప్పుకుంటున్నారు, వీడియోస్ చేస్తున్నారు అన్నయ్యని. ఈలోగా పార్వతి గారు ఏం చేస్తారంటే వీడియో చేశారండి. ఇంచుమించు వారం రోజులు అవుతుంది అనుకుంటా ఆమెది వీడియో. ఆమె 10 రోజుల పైన అవుతుంది చేసి. నేను మొన్నటి కాల సమయంలో చూడడం జరిగింది. నాకు ఖాళీ లేక నేను అసలు ఈ మధ్య వీడియోలు చేయట్లా, లైవ్ ఇస్తున్నాను ఖాళీ ఉంటే, లేదంటే కనుక పరిచర్యలు బిజీగా ఉన్నాను నేను కూడా. దేని పిల్లలారా, దాని తదుపరి తీసుకుని పార్వతి గారు ఒక ఆడపిల్ల, ఒక ఆడ వ్యక్తి, సాధారణంగా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలు మాట కానివ్వండి, చూపు కానివ్వండి, క్రియ కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, చాలా మృదుత్వం కలిగి ఉంటుంది, గౌరవపూర్వకంగా ఉంటుంది, మర్యాద ఇస్తూ ఉంటాము. ఆడవాళ్ళం ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే చాలా గౌరవపూర్వకంగా ఉంటామండి. సాంప్రదాయంలో పుట్టి పెరిగి చక్కని రీతిలో మనం ఉంటాం కాబట్టి. కానీ ఈ పార్వతి గారు ఒక స్వార్థికుడు లేదా సేవకుడు లేదా దేవుని పనిని చేస్తున్న ఈ వ్యక్తి సాంబన్నను పట్టుకుని చాలా దారుణంగా ఎవరినైనా అలానే మాట్లాడుతుందండి. ఆవిడ ఏ పాస్టర్ గారినైనా కూడా అలానే మాట్లాడుతుంది. ఛానల్ నుంచి ఎందుకులే ఆమె అట్లా ఉండనివ్వండి, దేవుడు ఏదో ఒక రోజు ఆమెను మారుస్తారని అందరూ వదిలేశారు. నేను బిజీగా ఉండి చేయలేదు వీడియోస్. అయితే దేవుని పిల్లలారా, చాలా దారుణంగా మాట్లాడడమే కాకుండా, ఎంత అగౌరవంగా మాట్లాడడమే కాకుండా, ఆమె ఏమంటుందో అసలు 2 మాటలు నాకు బాగా బాధ అనిపించిందండి. అందుకనే ఆమెకి ఈ వీడియో చూస్తే గనక తప్పనిసరిగా ఆలోచించాలి పార్వతి గారని నేను ఆశిస్తున్నాను. పార్వతి గారండి, మీ వైఖరి, మీ మాట విధానం, మీ తత్వాన్ని మార్చుకుంటే మంచిదని అనిపిస్తుందండి. సాటి ఆడపిల్లగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టాము, ఎదుటివారిని ఎలా మాట్లాడాలి, ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి, ఆ సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. ఆ సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ని దాటి ఇక వేరే విషయాలు మాట్లాడితే మన మాటకున్న వాల్యూ పడిపోతుందండి పార్వతి గారు. అది మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియో మీరు చూస్తే కనుక పార్వతమ్మ గారు కొంచెం ఆలోచించి, మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ప్రశ్నించండి, అడగండి. ఎందుకంటే మీ ధర్మం కోసం మీరు పోరాడుతున్నారు, అది ఎవరు కాదనరు. కానీ మీ మాట విధానం, మీ వైఖరి, మీ యొక్క పద్ధతి అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న ఈ ఒక ఆడపిల్లవి మాట పదజాలం అనేది బాగోకుండా చాలా దారుణంగా మాట్లాడుతుంది. కాబట్టి
మీరు కొంచెం అది మార్చుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మంచిది. దేవుని పిల్లలారా, సాంబ శివరావు అన్న గారి విషయంలో ఎలా దారుణంగా మాట్లాడారో ఒకసారి మనం విందాం. విన్న తర్వాత ఆమె మాటలకు మరలా మనం మాట్లాడారు. నేను ఎప్పుడు చూడలేదు, మీకు చూపిస్తానండి దేవుని పిల్లలారా. ఛానల్లో నిన్నే చూశాను, చాలా దారుణంగా తిడుతున్నాడు మనోళ్ళని, కరుణాకర్ గారిని, లలిత్ కుమార్ గారిని. ఆ మాటకు ముందు మాటకు వెనక తురే అనుకొని ఈడట పార్వతమ్మ గారు, సాంబశిరవాణి గారు అరగుండు అని అంటున్నారు మీరు. ఓకే, సొంతంగా రూపాన్ని ధిక్కరిస్తున్నారు, రూపం గురించి ఎక్కిరిపించి మాట్లాడుతూ ఉన్నారు. అది బాగోదేమని అనిపిస్తుంది. ఓకే, మీరు సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నారు, అదే మాట్లాడాలి. ఆయన రూపము, ఆయన ఎత్తు, హైటు, పర్సనాలిటీ, ఆయన జుట్టు గురించి మీకు అనవసరం అని అనిపిస్తుంది నాకైతే కనుక. కరుణాకర్ గారు కూడా అలాగే మాట్లాడారు, తర్వాత లలిత్ కుమార్ గారు కూడా అట్లాగే మాట్లాడారు, మీరు కూడా అలాగే మాట్లాడారు. నాకు తెలిసి సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి, ఆయన సబ్జెక్టే మాట్లాడారు. రూపం గురించి అనవసరం అనిపిస్తుంది. ఆ రూపం గురించి మీరు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది నాకైతే కనుక. తర్వాత అరే తురే అని లలిత్ కుమార్ గారిని, కరుణాకర్ గారిని అంటున్నారు అని అంటున్నారు. సరే, వాళ్ళు ఎలా మాట్లాడారో, సాంబయ్య గారిని ఎలా మాట్లాడారో మీకు నేను చూపిస్తానండి. ఒకసారి వాళ్ళు ఏమైనా పద్ధతిగా మాట్లాడారా, పర్వతం గారు వాళ్ళు ఎలా మాట్లాడారో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి వీడియో. చూడ నక్కముఖము వీడు, బట్టబుర్ర చూడ బొచ్చు లేదు, ఈ అష్టదరిద్రుని చూచినంతనే నడపీనుగు వచ్చెనను భావము గల్గు. నడపీనుగు అంటే నడిచే పీనుగు వచ్చింది అనే భావం కలుగుతుంది అన్నమాట. ఇంకొకటి, నీళ్లు వసుకున్న ఆడవాళ్ళు పొద్దున్న నీళ్ళు మొహం చూడకూడదు, గర్భంతో ఉన్నవాళ్ళు పొద్దున్నే నీళ్ళు మొహం చూడకూడదు. సాయంత్రం చూడొచ్చా అంటే చూసారా పార్వతమ్మ గారు, మీరు చూసారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే అది వేరుంటది. ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే కదా ఎవరైనా అమ్మ అంటే అమ్మ అంటాము, లేకపోతే రివర్స్ లో వారు. ఎందుకంటే ఆయన ఒక సువార్థికుడు, ఆయన దేవుని పని భారాన్ని వెళ్తున్నాడు కాబట్టి ఒక సేవకుళ్ళని ఎలా మాట్లాడాలో మీకు తెలియదు, ఎందుకంటే మీకు శాసనం లేదు కాబట్టి. ఓకే, అది పక్కన పెడితే మరి కరుణాకర్ గారు ఆడు వీడు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన రూపాన్ని, ఎవరి రూపాన్ని, సాంబశివరావు అన్న గారు రూపాన్ని వర్ణిస్తూ అరగుండుగాడంట, లేకపోతే నడిచే పీనుగంట, ఇంకా ఏమంటున్నారు ఆయన ముఖం అంట నీళ్ళు పోసుకున్న ఆడపిల్ల చూడకూడదంట. కరుణాకర్ గారి ముఖం మీ ముఖమే చూడాలి. ఏమైతే సాంబశివరావు అన్న గారి ముఖం చూడకూడదు, కానీ నీళ్ళు పోసుకున్న ఆడపిల్ల కరుణాకర్ గారి ముఖముని మీ ముఖం చూడాలా? ఈ మాటలు బాగున్నాయా? మా వాళ్ళని అనేస్తున్నారు. ఏంటి కరుణాకర్ గారిని లేకపోతే లలిత్ కుమార్ గారిని అనేస్తున్నారు. నేను ఊరుకోను, నేను చేయను. ఇంకా ఈ పుల్లి వీడియో ఉంటుందండి, మీరు చూడండి. ఒకవేళ కింద లింక్ ఇస్తాను, మీరు చూడండి. తర్వాత మీలో చాలా మంది చూసే ఉంటారు. అరగుండా, నీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడవయ్యా కరుణాకర్ గారు. కరుణాకర్ గారు చెప్పమ్మా. పార్వతి అమ్మ, మీరు కూడా ఇప్పుడు రూపం గురించి ఎందుకు, సబ్జెక్ట్ ఉందా లేదా? ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, చక్కగా సరుకుంది. ఆయన దగ్గర ఏదైనా మాట్లాడగలిగే విధానం ఉంది. ఆయన దగ్గర ఏదైనా మాట్లాడగలిగే విధానం ఉంది. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు, ఆయన అడిగిన దాన్ని మీరు చెప్పాలి, అంతే. అంతేగాని నీ రూపం ఇలాగుంది, నీ అందం ఇలాగుంది ఏం చూస్తున్నారు మీరు? నీళ్ళు పోసుకున్న ఆడపిల్ల అన్న ముఖం చూడకూడదు, సాంబాన్న ముఖం చూడకూడదు, మీ ఇద్దరు ముఖం చూడాలి. బాగున్నాయా ఈ మాటలు? ఒకసారి మరలా ఆయన ఏమంటున్నారు ఒకసారి ఇంకొక వీడియో కూడా మీరు చూపిస్తాను, చూడండి. తీసుకోకుండా ఒకసారి తీసుకోకుండా ఇది మొత్తం ఒక క్రైస్తవ భావజాలం. అంటే వీడికంటే చిల్లరగాళ్ళకి చాలా మంది ఉన్నారు కదా, చిల్లరగాళ్ళందరికీ వీడు ప్రతినిధి. ఆ చిల్లర వీడు ఆడు. ఏమ్మా పార్వతి గారు విన్నారా? పైగా దేవుని పిల్లలారు ఏమంటుందంటే, వీళ్ళు అంత దారుణంగా కూడా సాంబన్న గారిని అలా మాట్లాడినా కూడా ఏమేమంటుందంటే, మీకు చెప్తాను. ఆడు వీడని సాంబన్నని లేకపోతే పాస్టర్లని క్రైస్తవుల్ని అనొచ్చంట.
ఆవిడ మాటల్లోనే మీరు వినండి, చెప్తుంది. మామూలుగా అయితే చికెన్ అమ్ముకుంటాడని నాకు తెలిసింది. వ్యవసాయం చేస్తానని చెప్తాడు వీడు. ఈడు మొహం వ్యవసాయం చేసిన మొహమేనా? అసలు వ్యవసాయం చేసిన రైతు అలా మాట్లాడరా పొరంబొగ్గు. రైతుల పరువు తీయకు నువ్వు. రైతులు వేరే వ్యవసాయం చేస్తానని చెప్తాడు వీడు. ఈడు మొహం వ్యవసాయం చేసిన మొహమేనా? అసలు వ్యవసాయం చేసిన రైతు అలా మాట్లాడరా పొరంబొగ్గు. రైతుల పరువు తీయకు నువ్వు. మీరు అలా మాట్లాడుతున్నారు. మరి వ్యవసాయం చేసేవాడు అలా మాట్లాడంట. ఆ ముఖం అది కాదంట. మరి మీదే ముఖం? మీదే ముఖం? మంచి చెడు ఇచ్చే ముఖమేనా? తోటి వారి పట్ల గౌరవించే ముఖాలని మీ ముఖాలు? పక్క మతం మీద లేకపోతే పక్క వాళ్ళ మార్గంలో పక్కనున్న వాళ్ళ విశ్వాసంలో కొనసాగిపోతున్న వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఆ కరుణాకరు, ఆ లలిత్ కుమారు, నువ్వు, ఆ రాధా మనోహరు మీద పడి ఉదయం లెగిస్తే క్రైస్తవుల మీద పడి 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 పీక్కుని తింటూ మీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారే. మరి మీ ఏ ముఖాలు? ఆయన వ్యవసాయం చేసే ముఖం కదా? ఆయన వ్యవసాయం చేసే ముఖం కదా? మరి మీ ఏ ముఖాలు? మీ అందరివి. క్రైస్తవుడు తిరగేసేమనడు, ఎవరిని కించపరిచి మాట్లాడు. అందువలన మీరు బాగా లోకు పట్టారు. వ్యవసాయం చేసే మొక్కలా లేదంట. మరలా ఈవిడ ఇంకో మాటలు మాట్లాడుతుంది, చూడండి ఒకసారి. రైతులు వేరే విధంగా ఉంటారు. నాకు అర్థం కాదు. రోబోలాగా కదలు మీద వెలుగుడిపోతూ పెట్టరా? కరెంట్ షాక్ కొట్టినోడ్లే. రోబోలో కదలాల్సిన అవసరం ఏముంది? అసలు నీకు సబ్జెక్ట్ కావాలా చెప్తున్నాడు ప్రపంచానికి సాంబన్న. రోబోలాగా ఉంటాడో లేదా కదలకుండా కూర్చుంటారో అది నీకు అనవసరం. అది నీకు అనవసరం. ఉందా లేదా? సరుకుందా? చక్కగా మాట్లాడుతున్నారా లేదా? చక్కని విషయం ప్రపంచానికి అందిస్తున్నాడా లేదా? సత్యాన్ని ప్రకటిస్తున్నాడా లేదా? అది ముఖ్యమా నీకు? రోబోలాగా కదలకుండా లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ చేయమంటావు ఏంటి పార్వతి? లేకపోతే ఎటు అటు తిరిగి లేకపోతే నాట్యం చేయమంటున్నావా? కూర్చుని చక్కగా ప్రపంచానికి కావలసిన సబ్జెక్టు అందిస్తున్నాడుగా. రోబోలా కూర్చుంటే నీకెందుకు? ఎలా కూర్చుంటే నీకెందుకు? అరగుండైతే నీకెందుకు? ఇంకోటి అయితే నీకెందుకు? నీకు కావాల్సిన సబ్జెక్టు, నువ్వు అడిగిన దానికి సమాధానం, అంతేనా? ఇంకేమైనా కావాలా? పెదాలు కదలవు, మనుషులు కదలవు, రోబోలాగా. మళ్ళీ అయితే ఇప్పుడు ఇద్దరు గురించి మరి 18 సంవత్సరాలు మీ పీన్స్ అక్కడికి వెళ్ళిపోయాడరా? వ్యవసాయ నగరానికి వెళ్ళాడరా? 18 సంవత్సరాలు మరి పుస్తకంలో రాసుకోలేదేమరా? ఏం చేశాడు 18 సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభుల వారు 18 సంవత్సరాలు కూడా నజరెత్తులో పెరిగారు. తల్లిదండ్రులకు లోబడి పెరిగారు. తల్లిదండ్రులను పోషించాడు ఆయన. మానవ రూపికి భూమి మీదకి వచ్చినప్పుడు కష్టపడి వారి వృత్తిని కొనసాగిస్తూ తల్లిదండ్రులకి విలువిస్తూ పుట్టిన గ్రామంలోనే ఉండి, కావాలంటే మీకు వాక్యాధారం లూకాగారు రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పెరిగిన నజరేత్ అని ఉంటుంది, చూసుకో. బైబిల్ గ్రంథం చదవో పెట్టవో, మీ వాళ్ళు నువ్వు చదవరు కానీ బైబిల్ గ్రంథంలో ప్రశ్నలన్నీ అడుగుతారు. ఒక్క ప్రశ్నకి సమాధానం మీకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు. ఆయన గుణగణాలు మాకు నచ్చి, మాకు ఆ విశ్వాస మార్గం నచ్చి మేము వెళ్తూ ఉన్నాం. ఎరా ఒక మనిషిని, ఒక మగ మనిషిని పట్టుకుని, ఒక ఆడపిల్లవై ఉండి భారతదేశంలో పుట్టి పెరిగి ఎదుటి వాళ్ళ పట్ల రెస్పెక్ట్నెస్ కూడా నీకు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు ఏరా ఇదేనా? అసలు ఇదేనా నీకు నేర్పించింది? నీ సనాతన ధర్మం ఇదేనా నేర్పించింది? ఎదుటి వాళ్ళని ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు నీకు, ఒక ఆడపిల్లవై ఉండి. నువ్వేరా తోరో అంటున్నావు, కరుణాకర్ అంటున్నాడు, లలిత్ అంటున్నాడు, రాధా మనోహర్ అయితే ఇంకా ఘోరంగా తిడుతున్నాడు. ఆయన సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే మా వాళ్ళని అంటారా? ఈవిడ చెప్తుందండి, ఎంత ఉన్నతమైన మాట మాట్లాడింది. ఈ మాట కోసమే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చిందని చూడండి ఒకసారి. సంవత్సరాలు దేవుడు కదా నీ రంకుమోగుడు, నీకు నీ పిల్లల కలిపి రంకుమోగుడు గోపి గారు కదా. గోపి గారు రాసిన పుస్తకం చదివితే నీకు బాగుంటది. నువ్వే రాస్తావు కదా, గుడ్డు రాసావు. అసలు ఏ పక్క లేదు. ఏమో అటు ఇటు ఇటువంటి తిరిగేసి డబ్బులు దొబ్బడానికి అనమాట. ఆ పుస్తకాలు అందరికి అమ్ముడు కాకపోతే. గోపి గారు అంటే ఎవరో? గోపి గారంట సాంబన్న కంట, విన్నారు కదా, రంగుమొగుడంట. అసలు గోపి గారు రాసిన గ్రంథాలు పుస్తకాల్లో అంత సబ్జెక్ట్ ఉందని మీకు తెలుసు కాబట్టి మీ దగ్గరే ఉంచుకోండి. ఎవరెవరు మొగుడు, ఎవరిని ఎవరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నావు నీకు తెలిసి కూడా పార్వతి మనస్సాక్షి చంపుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతుందో అసలు. నీదొకటి దొరుకుద్ది. ఫస్ట్ బోడి నువ్వే పుస్తకం రాసావు, గోసు పుస్తకం రాసావు గోంగూరగా. ఏం పుస్తకం రాసేసి మాట్లాడుతున్నావురా నువ్వు? కృష్ణుడు గురించి బూతులు చూసారా? ఒక ఆడపిల్ల అయ్యండి పబ్లిక్ లో. ఇప్పుడు మగ మనుషులు తిట్టుకున్నారంటే ఒక అర్థం ఉంటది. అసలు సంస్కారం ఉన్న
ఆ సంస్కారవంతంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు అసలు పార్వతి నువ్వు? బూతులు, పచ్చి బూతులు. ఆడవాళ్ళు ఆ ఆ, ఏంటి ప్రతి నెల యూస్ చేసే ఆ యొక్క ఆ పదాన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది. అవి మాట్లాడతా కూడా చిరాగ్గా ఉంది. వీళ్ళకి అలవాట్లే, మంచినీళ్ళు తాగినట్లు మాట్లాడతారు వీళ్ళు. బూతులు ఆడపిల్ల వయ్యుండి ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూడండి. చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతుంది. విపరీతంగా మాట్లాడుతున్నావు. రాముడి గురించి ఉగ్రమందిలా ఉన్నాడు. చూసారా ఆడాడు పేరమోహమును. అరుగుండు కొద్దిగే నువ్వు కరుణాకర్కే లలితకే అన్నావు అనుకో, నీ ఊరుకోండి. ఇంక చెప్తాను, నీ వీడియోలో చూస్తాను. నువ్వు సబ్జెక్ట్ అది చెప్పు. అంటావురా మేము వాళ్ళంటే అందరూ అనొచ్చాము. మేము అంటాం ఇది మా దేశం. ఎవరమ్మా నీకు చెప్పింది? నీ దేశం అని ఎవరు చెప్పారు నీకు? ఇది అందరి దేశం, భారతీయులం అందరం కూడా. నీకు ఈ భారతదేశంలో ఎంత హక్కు ఉందో సమాన హక్కు మాకుంది. నీకు అర్థమవుతుందా? మీరు అంటారా ఉన్నవాళ్ళు పడాలా? ఎందుకు పడాలి? దేనికి పడాలి? అవసరం ఏంటి? మీరు అనాల్సిన అవసరం ఏంటి? ఏంటంటున్నాను నేను. ఎందుకు పడాలి? మేము పడాల్సిన అవసరం మాకేమొచ్చింది? మీ వాళ్ళు అంటారా ఆయన పడాలా? మీరంటారా మేం పడాలా? అసలు ఇది న్యాయమేనా? దేవుని పిల్లలారా ఆలోచించండి. వీడియో చూసే ప్రత్యేక హైందవ సహోదరులు కూడా గ్రహించాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా మత విద్వేషాలు రేపి ఈ యొక్క పార్వతి, కరుణాకరు, లలిత్, ఈ రాధా మనోహర్ అనే ఈ వేళ్ళలో మంచి సహోదర భావంతో కలిసి ఉండి ఈ దేశంలో మత ఉన్మాదము రేపి హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, మరి క్రైస్తవులు కలిసి ఉండే ఈ దేశంలో దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. పార్వతి ఎందుకు పడాలి? పార్వతి ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఆకాశంలో నుండి ఊడిపడ్డారా? మీరంటే ఎందుకు పడాలి? ఆడు వీడని మీరంటే పడాలా? మీ దేశమా? ఎవరు చెప్పారా మనిక మీ దేశమని? ఎవరు రాసిచ్చారా మనిక? కొంచెమైనా జ్ఞానం తెచ్చుకుని మాట్లాడు. ఈవిడ చాలా చాలా విషయాలు మాట్లాడారండి. దేవుని పిల్లలారా, మీరు ఆవిడ వీడియో చాలా మంది చూసే ఉంటారు. మీరు నాకు చాలా బాధ వేసి సామాన్య విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దయచేసి పార్వతి గారు గ్రహించాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి క్రైస్తవులు పడాలి, క్రైస్తవులు అనుభవించాలని అంటే గనక ఒకటే చెప్తున్నాను, న్యాయం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఈ వీడియోలో మాట్లాడింది ఇవిడ ఏంటంటే పాపం తగిలిపోతావరా, అదిరా ఇదిరా అంటుంది సాంబాననే. మరి మీరు పుణ్యం కట్టుకుంటున్నారా? అనవసరంగా క్రైస్తవుల జోలికొచ్చి, క్రీస్తు జోలికొచ్చి, క్రీస్తుని అనరాని మాటలు ఇప్పటికీ అంటూ క్రైస్తవులు బాధ పెట్టే సందర్భాలు, జై శ్రీరామ్ అనకపోతే హింసిస్తున్నారు, కొడుతున్నారు, స్వార్థ ప్రకటించే వాళ్ళని. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నానా రభస చేస్తున్నారు. పార్వతి ఇవన్నీ కనపడట్లేదా నీకు? ఒరే తురే అంటే మీరు పడాలా? ఎవరమ్మా నీకు చెప్పింది? పడాల్సిన అవసరం లేదు, పడాల్సిన పనే లేదు. అది తెలుసుకో. ముందు నువ్వు ఆడపిల్లవన్న సంగతి కూడా తెలుసుకుని కొంచెము ఈ సమాజం చూస్తుంది కదా నీ వీడియో. అన్ని బూతులు మాట్లాడుతూ నీకేమనిపించట్లేదు అసలు? నీకేమైనా చదువుకున్నట్టున్నావు? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా నీకు? కొంచెమైనా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు పైన. ఏది న్యాయమో ఏది అన్యాయమో చూస్తూ ఉంటాడు, ఎవరిని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈమె కోసం ప్రార్థన చేయమని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. అలాగే సాంబార్న కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సామాన్య పరిచర్య విషయంలోనే అన్ని విధాలుగా కూడా దేవుడు వాడుకుని ముందుకు దూసుకు వెళ్ళాలి. సామాన్య పేరు వినగానే మరి చూడండి ఎట్లా ఉంటుందో. దేవుడు అతను అలా వాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళంతే, అంటే న్యాయంగా బ్రతికే ప్రతి ఒక్కరి పట్ల కూడా అంతే ప్రవర్తిస్తారు వీళ్ళు.